డిఎస్సి అంశంపై వైసీపీ నాయకులు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ముసలి కన్నీరు కారుస్తూ నిరసనలకు దిగుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ విమర్శించారు. రాజంపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు డిఎస్సిపై ఏదో ద్రోహం జరిగినట్టు అన్యాయంగా ఈరోజు నారా లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెండర సిగ్గు శరం ఉండాలి. సంవత్సర కాలం అయిపోయింది మెగా డిఎస్సి ఇచ్చి 16,000 డిఎస్సి పోస్టులు ఇచ్చి దాదాపు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మేము ఇంటింటి తిరిగాం, బ్రహ్మాండంగా ఉన్నాం. మీరేంది ఎట్లా మాట్లాడుతున్నారు? ఆడేదో కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో నీటిది పేపర్ లీకేజ్ అయింది, అది బయటపడింది కాబట్టి ఆయన రాజీనామా చేశాడు. ఇది ఒక్క ఆధారం లేవు, ఏం ఆధారం లేకుండా వాళ్ళేదో చేశారని మీరు చేస్తా ఉన్నారు. ఉండదు వైసీపీ నాయకుల పరిస్థితి. కొంత సిగ్గుశరం ఉండాలి. తెలుగుదేశం పార్టీ 1994 నుండి 2005 వరకు దాదాపు 14 డిఎస్సీలు ఇచ్చింది. అట్లాగే 1,96,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. నువ్వేం చెప్పావు ఆ రోజు అధికారంలోకి రాకముందు? ఏం చెప్పావు? 2,30,000 పోస్టులను ఒకటేసారి రిలీజ్ చేస్తాను, అదేవిధంగా 23,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని రిలీజ్ చేస్తానని చెప్పావు. రిలీజ్ చేసావా? 5 ఏళ్ళు క్లైమాక్స్లో పెట్టావు. 6,100 పోస్టులు రిలీజ్ చేసావు. అది నోటిఫికేషన్ ఆగిపోయింది. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి. ఎందుకంటే 16,000 పోస్టులను డిఎస్సి పోస్టులు ఇచ్చాడే, ఏదో 10,000 పోస్టులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చు కదా, అందుకు రాజీనామా చేయాలి ఆయన. మీరు ఇచ్చారు కదా. అదేవిధంగా సచివాలయాల్లో పోస్టులు, వాలంటరీ పోస్టులన్నీ మీ యొక్క నాయకులకు ఇచ్చారు కాబట్టి, అదే రకంగా నారా లోకేష్ బాబు గారు ఇవ్వలేదు కాబట్టి నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలా. నిజాయితీకి ఇచ్చారు కదా. డిఎస్సిలో మెరిట్ లిస్ట్ పెట్టాడు. మెరిట్ లిస్ట్ పెట్టకుండా మా నాయకులు చెప్పిన వాళ్ళకి జాబులు ఇచ్చు కదా ఆయన, దాంతో రాజీనామా చేయాలా. మీరు సచివాలయాల ఉద్యోగాలు పెట్టారు కదా, సచివాలయ మెరిట్ లిస్ట్ పెట్టారా? మెరిట్ లిస్ట్ పెట్టలా. మీ నాయకుడు ఏది చెప్తే అదే, ఎవరికి ఉద్యోగం ఇవ్వాలంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ రకంగా మీ పరిపాలన సాగింది. అట్లాగే అనేక పరిశ్రమలు వచ్చాయి. ఈరోజు మీరున్నప్పుడు ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉన్న పరిశ్రమలు కూడా తరిమి కొట్టేశారు. మీరు ఈరోజు నిరుద్యోగుల గురించి, ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా? మీరు కేవలం ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగ యువత స్పష్టంగా ఉన్నారు. రానున్నది ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా నారా లోకేష్ బాబు గారు ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు వాళ్ళకే ఓట్లు వేస్తారు నిరుద్యోగులు. ఈ యొక్క గొడ్డల పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలు, ఈ యొక్క ర్యాలీలు కేవలం వాళ్ళ పార్టీ మనుగడ కోసమే. నిరుద్యోగులందరూ తిరగబడతారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వస్తాం, రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతను కలుపుకొని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జగన్ మీ ఇంటికి వస్తాం, నువ్వు నిరూపించాలా ఆధారాలతో. సిగ్గుందా? మీ ఒక ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్ళినాడు, డిఎస్సిలో దగా జరిగింది, ఆ డిఎస్సిని ఆపేయండి అని. కోర్టు ముట్టిక్కెళ్ళేసి కేసు కూడా తీసుకోవాలా. ఆధారాలు లేకుంటే కేసు ఏ విధంగా తీసుకుంటుంది? ఆధారాలు లేవు. ముట్టిక్కెళ్ళేసినా కూడా మీరు సిగ్గు శరం లేకుండా ఇంకా ధర్నాలు చేస్తూ ఉంటే ఎవరిని మోసం చేయాలని, మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తెలుగుపరులో మీ అందరికీ తెలుసు. 151 స్థానాలు ఉన్నాయి, మీకు 11 స్థానాలు చెప్పారు, 11 స్థానాలకు అప్పచెప్పారు. అంటే మీరు ప్రతిపక్ష పార్టీకి కూడా పనికిరారు, రాజకీయంగా భూస్థాపితమే మీరు. అసలు మీరు వద్దురానైనా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వద్దని చెప్పి దండం పెట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న ఎన్నికల్లో మీ పరిస్థితి 11 కాస్త 0 అయిపోతుంది. మీరు ప్రతిపక్ష హోదాగా లేదు. దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి
ఆధారం లేకన్నా ఉన్నటువంటి దాంట్లని దాదాపు 16,000 మంది కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళను డబ్బులతో కొన్నారని చెప్పి వాళ్ళని హేళన చేయడం. 16,000 మంది వచ్చి మీ ఇంటర్వ్యూలో పడి ఎట్లుంటో చూసుకోండి ఒకసారి. వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళ ఉద్యోగాలు వచ్చాయి. అట్లాంటి ఏమి లేకుండా ఈ యొక్క గొడ్డల పార్టీ నాయకులు చేస్తున్నారు. వీళ్ళకి ప్రజలు, నిరుద్యోగ యువత గట్టిగా సమాధానం చెప్పుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.